హాయ్ హలో వెల్కమ్ టు V5 న్యూస్. నవీన్ యాదవ్ గారి యొక్క ఉప ఎన్నిక సందర్భంగా ఒక ఆవిడ చాలా వైరల్ అయింది. మొత్తం రెండు స్టేట్ కూడా అల్లాకొలం అయిపోయింది. అంత మాట ప్రతినిధం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చాలా మంది ప్రోగ్రామ్కి వస్తారు, డ్యాన్స్ చేసి వెళ్ళిపోతారు, కానీ మొత్తం రెండు స్టేట్లు కూడా షేక్ అయిపోయినాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ సక్సెస్ వెనకాల చాలామంది సపోర్ట్ ఉంది, చాలామంది రిస్క్ ఉంది. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు మీ యొక్క ఏదైతే డ్యాన్స్ చేశారో అది చాలా అద్భుతంగా అనిపించింది, ఎక్స్ప్రెషన్స్ కానీ. సో మీకేమైనా సినిమాలో ఆఫర్లు వస్తున్నాయా మరి? యా అండి, అవకాశాలు అయితే వస్తున్నాయి అండ్ త్వరలో ఆ రంగంలో కనిపిస్తాను. మీరు అవునన్నా కాదన్నా మీరు స్టెప్ వేసింది నవీన సాంగ్ కోసము. సో నవీన సాంగ్ ద్వారా మీరు ఫేమస్ అయ్యారు. మరి ఈ సాంగ్ చూసిన తర్వాత నవీన ఏమన్నాడు, మీతో మాట్లాడిండా? ఇప్పుడు మాట్లాడబోతున్నాను అందరి సమక్షంలో లైవ్లో. అండ్ బాపుతో కలిశాను. నవీన్ అనే టైం ఇచ్చారు కానీ నేను టైంకి రీచ్ అవ్వలేకపోయాను. అండ్ ఈరోజు నేను కలవబోతున్నాను. పాటకు స్టెప్ వేసిన తర్వాత ఇంకా పాట చాలా ఫేమస్ అవుతుంది. సో మీరు వేసిన తర్వాత పాటకు చాలా హైప్ వచ్చింది. నవీన గెలుపులో మీరు ఒక పాత్ర వహించారు అనుకోవచ్చా? ఎస్, అనుకోవచ్చండి. ఎందుకంటే కింద ఉన్న కామెంట్లలో చూసుకుంటే చాలామంది చాలా పాజిటివ్గా కామెంట్స్ ఇచ్చారు. సో అలా అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మీ వీడియో పెట్టిన ప్రతి కామెంట్లో ఏమొచ్చిందంటే జాను లీరి అని ఒక ఆవిడే ఉంటే తను కూడా డాన్సరే, తనతో పోలుస్తున్నారు, తన మించిన డాన్సర్ అని అంటున్నారు. సో మీకు కూడా మన డీ జోడీలో అవకాశం వస్తే వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తామండి. ఆడియన్స్ మాకు ఇంతగా సపోర్ట్ చేస్తారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. సో ఇప్పుడు చెప్పండి, అంటే మీరు మిమ్మల్ని కళాకారులా చూడాలా లేకుంటే నవీన అభిమానిగా చూడాలా? ఎందుకంటే మీరు ఫేమస్ అయిపోయారు, పెద్ద సెలబ్రిటీ మీరు, అవునాను కాదన్నా. సో ఇప్పుడు మిమ్మల్ని అంటే సెలబ్రిటీ లాగా చూడాలా లేకుంటే ఎలా చూడాలి మిమ్మల్ని? సెలబ్రిటీ లాగా చూసినా, నవీన్ అన్న అభిమానిలాగా చూసినా కూడా ఒక కళాకారిణి. కళాకారు, మీకు పార్టీతో సంబంధం లేదు? లేదు, పార్టీతో సంబంధం లేదని కాదు, కాకపోతే మాక్సిమము మా కాంగ్రెస్. ఎస్. ఇప్పుడు స్టేట్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మిమ్మల్ని పిలుస్తున్నారా మేడం? మీరు రండి, మీరు అడుగుతున్నారా మిమ్మల్ని? యా అండి, చాలామంది కాల్స్ చేస్తున్నారు, అడుగుతున్నారు. సో ఖచ్చితంగా నా వంతు వర్క్ ఎక్కడైనా ఉంటే కంపల్సరీ నేను నిలబడతాను అండ్ నేను చేస్తాను. మీరు అవునని కాదన్నా మీరు మ్యారేజ్ లాగా లేరు. సో మీకు మ్యారేజ్ అయిందని చాలామంది నన్ను అడుగుమన్నారు. మీకు మ్యారేజ్ అయిందా మేడం? అయిందండి. నాకు ఇద్దరు పిల్లలు కూడా పెద్దవాళ్ళే. ఎస్. సో మీరు ఈ వీడియో వైరల్ అయిన తర్వాత మీ హస్బెండ్ మీతో ఏమన్నాడు? తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అండ్ తన ఆనందానికి అయితే అవధులు లేవు అని చెప్పొచ్చు. ఎస్. ఇప్పుడు ఈ సక్సెస్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సక్సెస్ వచ్చిన తర్వాత సహజంగా రాజకీయాల్లో చాలామంది వస్తుంటారు, పోతుంటారు, కానీ మిమ్మల్ని కూడా మేము ఫ్యూచర్లో ఎమ్మెల్యే చూసే ఛాన్స్ ఉందంటవా నవీన్ అన్న సపోర్ట్తోనే? లేదండి, ఎమ్మెల్యేగా చూసే ఛాన్స్ అయితే లేదు. ఏదన్నా పోస్ట్ వస్తే స్వీకరిస్తాము. ఇప్పుడు నవీన్ అన్ననే మీరు చెరువు తీసుకొని మీకు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వబోతున్నట్టు నిజమేనా? అది లేదండి, లేదు అలాంటిది ఏం లేదు. ఏమో ఇంకా తెలియదు, అనేతని మాట్లాడలేదు కాబట్టి ఇంకేం తెలియదు. మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజ్లు వస్తున్నాయంట, ఫోన్లు చేస్తున్నారంట, వాళ్ళు ఏమో మాట్లాడతారు మీతో? అంటే అనే గురించే కామెంట్లు పెడుతున్నారు. అండ్ కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని కామెంట్ ఇస్తున్నారు. సో దానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. మీరు చేసింది డ్యాన్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి, సో వేరే పార్టీ నుంచి అవకాశాలు వస్తున్నాయి మేడం, మా పాటకు డ్యాన్స్ చేయండి అని అడుగుతున్నారు? అయ్యా అండి, అడుగుతున్నారు. వేరే పార్టీ వాళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు, అడుగుతున్నారు. అండ్ కొంచెం బిజీగా ఉన్నాను, కొంచెం ఫ్రీ అయితే ఖచ్చితంగా అందరికీ రెస్పాండ్ అవుతాను కూడా. ఇప్పుడు పొలిటికల్ పరంగా మీరు ఫేమస్ అయిపోయారు, మిమ్మల్ని సినిమాలో చూసే ఛాన్స్ ఉందా? యా అండి, ఉంది. ఎస్. ఏం సినిమా ఆఫర్లు వచ్చినాయి ఏమన్నా? వచ్చాయి అండ్ వస్తున్నాయి కూడా. సో త్వరలో చూస్తారు. వచ్చి డీ జోడి అట్లాంటి అవకాశాలు వస్తే మీరు వెళ్తారు, రెడీగా సిద్ధంగా ఉన్నారా? యా అండి, ఖచ్చితంగా షూర్గా కంపల్సరీ వెళ్తాము. ఎందుకంటే మేము ఒక కళాకారులం కాబట్టి మాకు అవకాశం వస్తే కంపల్సరీ మేము దాన్ని వినియోగించుకుంటాము. మీ విలేజ్ ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ? మాది మహబూబ్ నగర్ పక్కన జడ్చెల్ల అండి, పక్కన తుప్పడగడ్డ తాండా మా విలేజ్. అండ్ నేను స్టిల్ ఇక్కడ మలక్పేటలో ఉంటున్నాను ఇప్పుడు. మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకో ఫైనల్గా? అంటే చాలామంది మిమ్మల్ని ఎక్కడో పెట్టారు, సో మీ అభిమానులకు మీరు ఏం చెప్పదలుచుకోండి? మీకు ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది, సో ఒక ఎమ్మెల్యే లాగా పోలుస్తారు మిమ్మల్ని. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకోండి అభిమానులకు, ఏం చెప్పదలుచుకోండి? నేను ఎమ్మెల్యే లాగా కాదు, కాకపోతే నన్ను బాగా ఆదరించారు అండ్ నాకు సపోర్ట్ చేశారు. అలాగే నాదొక యూట్యూబ్ ఛానల్ నిన్ననే క్రియేట్ చేశానండి, డాన్సర్ శ్రీదేవి రాథోడ్ అని. ఆ ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మనసులో నాకు ఏదైతే స్థానం ఉందో ఆ స్థానాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటానండి. ప్రచారంకి వెళ్ళారు, సో ఎంత డబ్బులు సంపాదించారని అడుగుమన్నారు. దానికి ఎంత సంపాదించారు? ఒక 2 లక్షలు సంపాదించారా? వేల మంది మనసులో ప్రేమను సంపాదించాను, చాలా కోట్లు సంపాదించాను. సో దాని ముందు డబ్బులు సరిపోవు. ఎందుకంటే తెలంగాణనే కాదు, ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా చాలా ఫోన్లు, తర్వాత చాలా మెసేజెస్ వచ్చాయి. సో అనే నుంచి ఏది వచ్చినా తీసుకుంటాను. ఎట్ ద సేమ్
నన్ను ఆదరించే వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమను నేను ఖచ్చితంగా కాపాడుకుంటాను. సో మిమ్మల్ని బిగ్ బాస్ 9లో బిగ్ బాస్ 10లో చూడబోతున్నామంట, నిజమేనా అది? మీకు అవకాశాలు వస్తుందంటారా? బిగ్ బాస్ 10లో మిమ్మల్ని చూస్తామో చూడమా? లేదు అంటే అవకాశం వెళ్తారా? ఎస్, అవకాశం వస్తే వెళ్తాను. అండ్ ఇప్పుడే అనేది తెలీదు, ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా. నాగార్జున గారు పెట్టుకోండి, ఈమె బిగ్ బాస్ 10కి రావడానికి సిద్ధంగా ఉంది. మోస్ట్ ఫేమస్ పర్సన్, హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి తను. సో తనైతే సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు ఓవరాల్గా నవీన్ యాదవ్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు, రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ అన్నయ్య మా పెద్దన్న అయితే, నవీన్ అన్న మా రెండో అన్నయ్య. అండ్ అక్కడి నుంచి అయినా నేను 13 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఎక్కడ నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అండ్ నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికింది. ఎట్ ద సేమ్ ఈరోజు ఇంత పేరు వచ్చింది అంటే ఖచ్చితంగా నేను నవీన్ అన్నకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అన్న పాటకి నా ఆటకి సెట్ అయింది కాబట్టి అన్న ఆ పొజిషన్లో నేను ఈ పొజిషన్లో ఉన్నానని గాఢంగా నమ్ముతున్నాను. మేడం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ఇన్స్టాగ్రామ్ వాడతారు. మీరు ఇందాక చెప్పే యూట్యూబ్ క్రియేషన్ అన్నారు, మీకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందా? యా అండి, ఉంది. సిరి రాథోడ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రాము. అండ్ నా యూట్యూబ్ వచ్చేసి డాన్సర్ శ్రీదేవి రాథోడ్ నిన్ననే క్రియేట్ చేశాను. సో మీ ఆదరణ ఇలాగే నాకు ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఆ విషయం అభ్యాస్ మిమ్మల్ని బిగ్ బాస్ 10లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీలైతే జెడ్పీటీసీ కూడా చూడాలని కోరుకుంటున్నా. లేదండి, పొలిటికల్గా నేను వద్దు. అండ్ ఇంట్రెస్ట్ ఉంది. ఎస్, కాంపిటీషన్లో ఖచ్చితంగా టఫ్గా కాంపిటీషన్ చేస్తాను. అండ్ చూద్దాం. సినిమాలు చూస్తారా మీరు? యా అండి, చూస్తాను. ఇష్టమైన హీరో చాలామంది ఉన్నారండి. ఎస్, అండ్ చాలామంది ఉన్నారు. నేను ఎక్కువగా ఇష్టపడేది అయితే మా తాతయ్యని. మా తాతయ్య పేరు హోబ్ల నాయక్. సో నాకు ద బిగ్గెస్ట్ హీరో అంటే తాతయ్యని, ఎందుకంటే ఆయన అడుగుజాడలో నడిచాను అండ్ స్టిల్ ఇప్పటి వరకు నడుస్తున్నాను. సో ఆయనే నేను చెప్తాను. మేడం ఇంకోటి, ఇంకా 2 రోజుల్లో మీరు జబర్దస్త్ పోతున్నారంట, నిజమన్నా కాదా? జెన్యూన్ చెప్పండి. జబర్దస్త్ హైపరాది టీంలోకి వెళ్తున్నారు, నిజమా కాదా? లేదండి, చెప్పొద్దని చెప్పారా? ఏదున్నా త్వరలో నేను మీ ముందు ఉంటాను, ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడే ఇవన్నీ వద్దు. ఎస్ మేడం ఇంకోటి, మీ దగ్గర ఐఫోన్ ఉందంట, మీ దగ్గర ఎన్ని ఫోన్లు ఉన్నాయి చూపిస్తారు ఒకసారి? నా ఫోన్ ఇదండి. అండ్ రీసెంట్లీ ఈ ఫోన్ కూడా పగిలిపోయింది. సో నాతో పాటు వచ్చిన అబ్బాయి నైట్ రిపేర్ చేయించారు. ఐఫోన్ కాదు ఇది. డబ్బు లేదు, ఏం లేదంటావు? డబ్బు లేదని చెప్పను, దానికి మించిన ప్రేమని రాగాలు నా దగ్గర ఉన్నాయి. సో డబ్బు అని దానికి ఏమనద్దు. ఓకే మేడం, ఆ విషయం ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని మంచి స్థాయిలో కూడా మనస్ఫూర్తి కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.